నేను ఎక్కడిగా వెళ్ళలేదు, వాక్యంలో ఉన్నాను. అందరూ చెప్పండి. ప్రభు శరీరమునకు సాదృశ్యమై ఉన్న రొట్టె, ఆయన రక్తమునకు సాదృశ్యమై ఉన్న ద్రాక్షరసం అంటే పాత్ర. ఇప్పుడు జాగ్రత్త, మీరు రొట్టె తీసుకుంటున్నప్పుడు ప్రభు మాట అన్నాడు, నేనే జీవాహారమై ఉన్నది. హల్లెలూయా, ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. అంటే రొట్టె దేనికి సాదృశ్యం? జీవమునకు సాదృశ్యం. ఇట్ ఇండికేట్స్ లైఫ్. రక్తం దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యం. అంటే ఆ రెండు మనం తీసుకుంటున్నామంటే ఆయన మరణంలో మనం పాత్ర వహిస్తున్నాము, ఆయన జీవములో కూడా మనం పాత్ర వహిస్తున్నాం, పంచుకుంటున్నాం. వీఆర్ షేరింగ్. డోంట్ మిస్ ఇట్. ఇంకా మీకు లోతుగా క్లియర్గా అందరికి అర్థంగా చెప్పాలంటే, గుడ్ ఫ్రైడే ఆ పాత్రకి సాదృశ్యం, ఆదివారం ఆ రొట్టెకి సాదృశ్యం. Don't miss it. The cup indicates the death of Jesus Christ. That is Good Friday. And the bread indicates life of Jesus, which is on Sunday. పునరుద్ధాన దినమందు యేసు ప్రభు మృతులోంచి లేచాడన్న దానికి సాదృశ్యం ఆ రొట్టె. అంటే రొట్టె తీసుకున్నాం, నువ్వేం చేస్తున్నావు? ఆయన పునరుద్ధాన బలము తీసుకుంటున్నావు. షేరింగ్, యూఆర్ షేరింగ్. హల్లెలూయా. ఆ పాత్రలోకి నువ్వు త్రాగు స్టైల్ గా వినండి. ఎవరో దేవుడు మాట్లాడుతున్నాడు, రెక్లెస్ గా పట్టుకు తాగుతాయి. గమనిస్తూ ఉంటాను, నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఇలా క్యాజువల్ గా రెండు చేతులు, ఎంత గౌరవం. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇన్వాల్యుయబుల్ ప్రాపర్టీ ఇన్ బోత్ హెవెన్ అండ్ ఎర్త్. పరలోకంలో భూలోకంలో ఏదైనా వెలకట్టలేని విలువైనది భూమి ఎంతుందంటే ఆయన పాత్ర, ఆయన ఒక రొట్టె. అంత మించిపోలేదు. దాన్ని రెక్లెస్ పట్టుకున్నావు చూసా, అది నీ అజ్ఞానం. ఇట్స్ యువర్ ఫూలిష్నెస్, రెక్లెస్నెస్, అహంకారం, గర్వం. హల్లెలూయా, హల్లెలూయా. ఆగండి, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. ఆ నీతిమంతులు ఉన్న మన కోసం నీతిమంతుడైన యేసు క్రీస్తు మనలను తండ్రి అయిన దేవుడి దగ్గరికి చేర్చడానికి, చేరువ చేయడానికి ఆయన అనీతిమంతుడిగా చేయబడ్డాడు. మన కోసం, మనందరి కోసం ఒకే ఒక్కసారి శ్రమ అనుభవించాడు ఆయన. హల్లెలూయా. చదువుతారు మొదలు పెట్టి మరి 3వ అధ్యాయం 18వ వచనం. హెల్ప్ మీ సంబడి. ఏదైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు, అంటే మన కోసం నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి. దట్ ఈస్ ద మిస్టరీ. సంగమా, నీ ప్రభు గురించి నీకు తెలియకపోతే నీకంటే మూర్ఖుడు ఎవడో ఉన్నాడు, బుద్ధి లేనివాడు. You should know about your Lord Jesus. శరీరంలో ఆయన మరణించి ఆత్మలో జీవించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ వెరీ మిస్టీరియస్. శరీరంలో ఎక్కడున్నాడు? సిలువ నుంచి దింపబడ్డాడు, మరణించాడు. అర్ధ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకున్నాడు. ఆయన దేహాన్ని కిందకి దింపారు, మరియా ఒళ్ళులో వేశారు. ఆయన్ని అర్ధ యోసేపు తెచ్చిన ఆ తెల్లటి నారని వస్త్రంలో చుట్టారు. ఆయన్ని తీసుకెళ్లి అర్ధ యోసేపు యొక్క సమాధిలో ఆ దేహాన్ని, శరీరాన్ని తీసుకెళ్లి పెట్టారు. శరీరంలో అయితే మరణించాడు కానీ ఆత్మలో జీవిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా మీకు అర్థం అబ్బాయి ఒకటే చదవాలి. హల్లెలూయా. శరీరంలో హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో జీవిస్తున్నాడు. ఇక ఆయన పని అయిపోయిందని సాతాను అనుకున్నాడు. ఆయన శత్రుత్వం కలిగిన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ఆఖరి హేరోదు మొదలుకొని
అందరూ చేతులు దొరికింది అయిపోయింది ఆయన పైన. కానీ వాస్తవంగా ఆయన చేసింది ఏంటో తెలుసా? శరీరం మాత్రం మరణించింది కానీ ఆత్మలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆత్మ విషయాలు ఆత్మ కలిగినోడికి అర్థం అవుతాయి, అందరికి అర్థం. హల్లెలూయా హల్లెలూయా. అయితే క్రీస్తు శరీరం పునరుత్థాన దినమునకు ఆయన రక్తం శుభ శుక్రవారంకి సాదృశ్యంగా ఉన్నప్పుడు మరి మధ్యలో చూడు, మన పరిశుభ్రాలు తీసుకున్నాడు. ముందు మనం తీసుకునేది ఏంటి? రొట్టె. రొట్టె తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది మనకి. దాని తర్వాతే ద్రాక్షరసం మీ దగ్గరకు వస్తుంది. అంటే ఈ మధ్యలో సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరికైనా ఆశ ఉంటేనే చెప్పండి, ప్రభా ఏంటో నాకు బయలుపరచు, తెలుసుకునే కృప నాకు దయచేయి, సత్యము గ్రహించే కృప దయచేయి. హల్లెలూయా. Help me to understand what happened between the bread and the cup. ఈ రెండింటి మధ్య ఏం జరిగింది నాకు కావాలి ప్రభా. అందుకే లేఖనాలు జాగ్రత్తలు ధ్యానించాలి. Holy Spirit, God, thank you, Father, we praise. Hallelujah. 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 It's so important. It's so important. చాలా విలువైనది. చదువు. పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో అక్కడికి వెళ్ళాడు అంటే అక్కడ ఏదో ఉంది. నోవా దినాలు, ఆ నోవా దినములు ఓడ సిద్ధపరచబడుచుండగా. ఏది సిద్ధపరచబడుచుండగా? వాడ. డోంట్ మిస్ ఇట్. వాడ సిద్ధపరచబడుచుండగా దేవుడు నిద్రపోలే. చదువు. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. అండర్లైన్ చేసుకోండి. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి. అక్కడ ఎంత చెప్పాను, శరీరంలో మరణించాడు కానీ ఆత్మలో జీవిస్తున్నాడు. ఈ ఆత్మ ఉన్న క్రీస్తు యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన శరీరంలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి వారికి ప్రకటించను. ఆయన అంటే శనివారం ఏం చేశాడు? చెప్పండి. చాలా బిజీగా ఉన్నాడు. అవును, శనివారం చాలా బిజీగా ఉన్నాడు. మినిస్ట్రీ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. చెప్పండి. మినిస్ట్రీ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. మినిస్ట్రీ వర్క్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు, శరీరం సమాధిలో ఉంది, కానీ ఆయన మాత్రం బిజీగా ఉన్నాడు. ఎక్కడ బిజీగా ఉన్నాడు? చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. అంటే ఎక్కడికి? నరకంలోకి వెళ్ళాడు, పాతాళంలోకి వెళ్ళాడు. ఈ ఆత్మలు ఎవరు? ప్రకటించడానికి వెళ్ళాడు అక్కడికి. అంటే నువ్వు తీసుకున్న రొట్టెకి ద్రాక్షరసం మధ్య సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో ఏదో జరుగుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మీరు వింటున్నావా? బి సీరియస్, ఓకే? లిసన్ కేర్ఫుల్లీ, డోంట్ మిస్ దిస్. చూడండి, మరణించినప్పుడు శరీరంలో మరణించాడు, కనబడుతున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? మృతుల్లో లేచినప్పుడు శరీరంగా కనబడుతున్నాడు, మధ్యలో ఆత్మగా కనబడలేదు. అంటే కనబడే రొట్టె నువ్వు బాప్తిసం పొందిన దేవుని బిడ్డలారా, రొట్టె కనబడే రొట్టె నువ్వు తీసుకునే దానికి, కనబడే పాత్రలో ద్రాక్షరసం త్రాగుతున్న దానికి మధ్యలో ఆయన చనిపోయిన శరీరాన్ని బట్టి, మృతుల్లోంచి లేపడిన పునరుద్ధాన దినం ఆదివారం బట్టి మధ్యలో శనివారం ఆయన ఆత్మల దగ్గరికి వెళ్ళాడు. అంటే మనం తీసుకున్న రొట్టెకి, మనం తీసుకున్న ద్రాక్షరసం మధ్యలో స్పిరిట్ వర్క్, ఆత్మ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. 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 ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. డోంట్ మిస్ ఇట్. ఆయన అక్కడ ఏం చేశాడో నీకు తెలిస్తే, ఇక్కడ నువ్వు పాత్రలో వహిస్తున్నప్పుడు జరిగేది నువ్వు చేయగలిగితే అద్భుతం నువ్వు కూడా చూస్తావు. హల్లెలూయా. ఇది కోపం వచ్చుంటారు. నాకు అసలే బాధలు కుట్లేశారు, నేను ఇంత బాధపడి అంగులు వచ్చిన్నాను, అప్పుడే చదవమంటారు. అసలే గడ్డం ఇది చదువుతుంటే కుట్లు కదిలిపోతే ఊడిపోతే మొత్తం పెద్దది అయిపోతే. నో, నా ప్రభు అన్నాడు, నేను స్వస్థపరుస్తాను, నా మాట చదివాను.
హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆ యవనస్తురాలు అనుకున్నది ఇది మచ్చగా పడిపోతే నా బ్యూటీకి తేడా వస్తుంది ప్రభు అన్నాడు. అది అక్కడ ఉంటేనే నా కృప నీకు తోడుకున్నాను గుర్తుగా చివరగా కనిపించాను. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? డోంట్ మిస్ ఇట్. శరీరంలో అయితే మరణించాడు కానీ ఆత్మలో జీవిస్తున్న క్రీస్తు అయి ఉన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు ఈ శనివారం? చెరసాలకి. అంటే అక్కడ ఏంటో తెలుసా? పాతాళంలో. పాతాళం. డోంట్ మిస్ ఇట్. మీకు గుర్తుందో లేదో రాసుకుని రిఫరెన్స్ ఇంటికే చదువుకోండి. లూకాసు వార్త 8:31 మీకు గుర్తుందో లేదో గెరాసేనులో శాన పట్టిన దెయ్యములు పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. యేసు ప్రభు అబ్బాయి ఒడ్డు గెరాసేను ప్రాంతానికి సముద్రం గెలలి సముద్రం నుంచి వచ్చి అది పెట్టాడు ఆ ఒడ్డున. వీడు యేసు ప్రభుని చూసి పరిగెట్టుకుంటూ వచ్చాడు దెయ్యాలు పట్టినాడు. డోంట్ మిస్ ఇట్. లిసన్. వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి నాతో నీకేందని ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పండి. మాట్లాడుతుంది దెయ్యము పట్టిన వాడా దెయ్యాలా? దెయ్యాలే. మాట్లాడేది వ్యక్తేనా దెయ్యాలే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాడు మనమే చేశారు. ఆ దెయ్యాలంటే మనమే చేసే యేసు ప్రభువు మమ్మల్ని పాతాళంలోకి పంపించకే, అదే శరలోకి మమ్మల్ని పంపించకే. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఆత్మలో స్పిరిట్ లో అదృశ్యుడుగా చెరలోనికి పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నారు నోవా కాలమందు అవిధేయులై ఉన్నవారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది నోవాకి వాడ కట్టడానికి? మాట మీకు అర్థమవుతుందా? It took 120 years. 120 years. 120 సంవత్సరాలు పట్టింది. జాగ్రత్త. ఆ వాడు ఎంతమందిని రక్షించింది? 8 మంది రక్షించింది. జాగ్రత్త. లోకమునంతా నాశనం చేసిన చూడండి, ఒక పక్కన దేవుని తీర్పు జరిగింది, ఒక పక్కన రక్షణ కార్యం కూడా జరిగింది. ప్రళయం వల్ల ఏం జరిగింది? నాశనము జరిగింది, రక్షణ కార్యం కూడా జరిగింది. ఒకేసారి జరిగే రెండు. ఒక పక్కన తీర్పు ఉంది, ఒక పక్కన కనికరం కూడా చూపించాడు ఆయన. ఆగండి. 8 మందిని రక్షించింది ఎవరు? మాట్లాడు ఫాస్ట్. ఆయన స్క్రీన్ ఐ వాంట్ టు గో అహెడ్. వాడ రక్షించింది. ఈ 8 మందిని రక్షించింది ఎవరు? వాడ. ఇట్స్ ద ఆర్క్. జాగ్రత్త. డోంట్ మిస్. ఈ వాడ నిర్మించింది ఎవరు? నోవా. ఎంతకాలం పట్టింది? 120. డోంట్ మిస్ ఇట్. డోంట్ మిస్ ద పాయింట్. నోవాకి 120 సంవత్సరాలు పట్టింది. ఈ 120 సంవత్సరాలు నోవాకు వాడ కడుతుండగా అదృశ్యుడైన దేవుడు బహుసహనము కలిగి ఎదురు చూస్తాడు. ఓ మై గాడ్. పేషెన్స్, ఓర్పుతో ఉన్నాడు. నువ్వు అనుకున్న దేవుడు గుడ్డోడు చూడలేదని ఈయన సహనం చూపిస్తున్నాడు. ఈ షోయింగ్ పేషెన్స్ అని. నా ఇష్టం అంటున్నావు, నాకు నచ్చింది చేస్తానన్నావు, కబడ్దార్. ఆయన ఉగ్రత చాలా పవర్ఫుల్ గా ఇన్స్టెంట్ గా వెతికి వస్తుంది. నా ఇష్టం అన్నావంటే హల్లెలూయా హల్లెలూయా. స్పేర్ చేయడు. యు వాంట్ స్పేర్. కానీ సహనం అది నీకు సాకారంగా బలహీనంగా కనబడుతుంది దేవుడు. నో, ఆయన కృప ప్రేమ ఇట్స్ స్టిల్ వెయిటింగ్ ఫర్ యూ. జాగ్రత్త. ఎంతమందిని రక్షించడానికి నోవాకు 120 సంవత్సరాలు పట్టింది వాడ కట్టడానికి? 8 మందిని. ఈ 8 మంది రక్షించబడుతున్నప్పుడే లోకమంతా నాశనం అయిపోయింది. డోంట్ మిస్ ద పాయింట్. ఆగండి. ముందు 8 మంది రక్షించి నాశనం చేశాడా, లేదంటే నాశనం చేస్తున్నప్పుడు వీళ్ళు లోన తీసుకెళ్ళాడా? ముందు వారిని లోన తీసుకెళ్ళి ఓపెన్ చేశాడు. సంఘం ఎత్తబడిన తర్వాతే 7 ఏళ్ల శ్రమ భయంకరంగా దిగి వస్తుంది. గూగుల్ హల్లెలూయా. డీటెయిల్స్ మనకి వెళ్తారు, సమయం కాదు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ప్రకటనగా ఉన్నాను. మొత్తం నీ సీట్ వేడెక్కిపోద్ది. కూర్చోలేవారు. ఇట్ బి టూ స్ట్రాంగ్.
హల్లెలూయా. హల్లెలూయా. ఏదో పాపలు ఎన్ని అలా చెప్పడానికి ఇష్టం లేదు. దాంట్లో ఉన్న పవర్ ఏంటి అసలు? వాట్ ఇస్ ద పవర్ ఇన్ దట్? హల్లెలూయా. నువ్వు అనుకుంటున్న బైబిల్లో ఏదో ఆషామాషి కాదు, పుస్తకం కాదు, నవ్వుడు కిక్కి అని చెప్పడం, చూపులు చెప్పడానికి వాక్యం. ఇట్స్ కన్స్యూమింగ్ ఫైర్, ద హీట్ అగ్ని. హల్లెలూయా. హల్లెలూయా. సో లిసన్ కేర్ఫుల్లీ. జాగ్రత్తగా. ఒక వాడ కట్టడానికి నోవాకి 120 సంవత్సరాలు పట్టినప్పుడు దేవుడు ఆ 120 సంవత్సరాలు సహించాడు. అంటే దేవుడు కావాలనుకుంటే 20 సంవత్సరాలు కట్టలేడా? ఓ సంవత్సరం కట్టలేడా? అంటే అర్థమైంది 120 సంవత్సరాలు పట్టిందంటే చాతగా కాదు, సహనం. వాడు ఎవరో మాట్లాడి ఇవ్వాలని హల్లెలూయా. అది చేయి కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. 8 మందిని రక్షించడానికి వాడ, ఆ మాట పదాలు మీకు అర్థమవుతున్నాయి క్లియర్గా? 8 మందిని రక్షించడానికి ఒక వాడ, ఆ వాడను ఎవరు నిర్మించారు? నోవా. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే నిన్ను నన్ను రక్షించడానికి తండ్రి అయిన దేవునికి 4000 సంవత్సరాలు యేసు శరీరాన్ని తయారు చేయడానికి పట్టింది. అని చెప్పనా? నోవాకి ఒక వాడ నిర్మించడానికి 120 సంవత్సరాలు పట్టింది 8 మందిని కేవలం రక్షించడానికి. కానీ తండ్రి అయిన దేవుడు నోవా స్థానంలో తండ్రి అయిన దేవుడిని పెడితే పాపం చేత మగ్గిపోతున్న మనలను ఆ వాడని యేసులోకి మనం తీసుకెళ్ళడానికి, రక్షించడానికి తండ్రి అయిన దేవునికి ఎంతకాలం పట్టింది? యేసు యొక్క దేహం అనే వాడను తయారు చేయడానికి 4000 సంవత్సరాల కాలం పట్టింది. ప్రవచనాలు పలికి ఆ శరీరాన్ని తయారు చేయడానికి. హల్లెలూయా. చాలా డీప్, మీకు అర్థమైన సరే భయపడుతుంది ఇప్పుడు అదొక పాయింట్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ దట్ వాక్యము ఆషామాషి కాదని అనుకుంటున్నాడు. ఇట్ టుక్ 4000 years for the body of Jesus to be formed. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని ప్రవచనం మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవచించబడే వరకు యేసు ప్రభు గురించి ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చబడే వరకు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపెను. అంటే కాలం పరిపూర్ణమైనటువంటి ఆయన గురించి ప్రవచనాలన్నీ పలకబడ్డప్పుడు. హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు తయారు చేశాడు యేసుక్రీస్తు. చెప్పండి, దేవుడు మన దేవుడు తయారు చేశాడు. యేసు అనేవాడు. మట్టి మొక్కలు అలాగే చెప్తారు, మట్టి ఆన్సర్ మట్టి కాదు, ఆయన వాకుతో మనం తయారు చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు కాబట్టి వాకు మన స్వామిత్వ మన పోలిక చొప్పున బంధము చేయడము అధికారైన. అలాగే యేసు దేహాన్ని తయారు సంగమ పరిశుద్ధ బలంలోకి వెళ్తున్న మీరు దాని విలువ కలిపి నిలబడతారు కదా. దయచేసి అయోగ్యం వెళ్ళి లేదా నష్టం మీ దరిద్రం తెచ్చుకోదు మీ దగ్గరికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రొట్టె తీసుకుంటున్నాడు విలువ సంగమ. ఆ రొట్టె నోట్లోకి వెళ్తున్నాడు, నీ చేతిలోకి వచ్చినాడు. ఒడుకు భయం ఉండాలి. అంటే యాక్టింగ్ కాదు, చివరి కాదు, మోర్చ కాదని భయం ఉండాలి. ప్రభువా, క్రీస్తు శరీరం నా కోసం నా పాపం మోయడానికి నీకు 4000 సంవత్సరాలు పట్టింది తండ్రి, నీకు స్తోత్రం నాయనా. You have to say thank you to Father. Thank you Father. Hallelujah. 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 ఆ మాట మీకు అర్థమవుతాయా? రాసుకోండి రిఫరెన్సెస్, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు ఈ క్రీస్తు? దేహం అయితే అరవై యోసేపు సమాధిలో ఉంది, కానీ ఆత్మ అయితే జీవిస్తున్న ఆత్మ అయితే క్రీస్తుగా పాతాళంలో చెరలోకి వెళ్ళాడు. ఆ చెరలో ఉన్న ఆత్మలేంటి? వాట్ ఆర్ దోస్ స్పిరిట్స్? ఈరోజు మీతో షేరింగ్ చేసుకుంటాను ఆ మాట. ఇట్స్ టు డీప్. వినండి, మీకు గుర్తుందో లేదో, ఆది కాండం 6, 7, 8, 9 అధ్యాయంలో మనకు ఇంకా 6వ అధ్యాయం 4వ వచనం బట్టి మనం గమనిస్తే చూడండి, దేవుని కుమారులను రాయబడి ఉన్నది అక్కడ. నరుని యొక్క కుమార్తెలతో కూడి మన సంతానం కలిగి ఉన్నారు. ఉందా బైబిల్లో? ఉందా లేదా? దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవదూతం. అంటే దేవుడు పరలోక జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. పరలోకంలో వారికి గొప్ప స్థానం ఇచ్చాడు. నువ్వు ఇక్కడ అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? దాన్ని తప్పి భూమి మీద ఉన్న కుమార్తెలకి ఆకర్షితులై
వారు మనిషి కుమార్తెలుగా ఉన్న మనుషులుగా ఉన్న స్త్రీని వారు మోగించి, వింటున్నారా, దేవుని దూతలు వారితో కూడారు. బైబిల్ సర్వీస్ వారి నుంచి వచ్చిన సంతానం నెఫిలీలు. డోంట్ మిస్ ఇట్. లిసన్, ఇట్స్ వెరీ డేంజరస్. మరి అది ఆత్మలు కదా, ఆత్మలు ఎలాగ స్త్రీతో కూడతారు? దట్స్ ద పాయింట్. వింటున్నారు? మీకు అర్థమవుతుందా? అంటే చూడు, ఎప్పుడైతే దేవుడు వారికి ఇచ్చిన స్థానాన్ని వారు తప్పారో వారు దురాత్మలు అయిపోయారు. అర్థమవుతుందా? దేవుడు పరలోకంలో దూతలకి, అలా దేవుని కుమారులను కలవడుతున్న దూతలకి ఇచ్చిన స్థానం తప్పగానే వారు ఎలా తయారైపోయారు? క్రూరులుగా అయిపోయారు. వికెట్ పీపుల్. వికెట్ అంటే ఆయన వచ్చినారు. దుష్టత్వం, పగ, ద్వేషం, కోపం, కుళ్ళు, కుతంత్రాలు, నాశనం, కోరికలు, ఇవి దురాత్మలు అయిపోయారు. దేవుని ఆత్మలో దేవదూతలు దెయ్యాలు అయిపోయాయి. మరి ఈ దెయ్యాలు ఏం చేసే? శరీరం కలిగిన స్త్రీకి ఎలా కూడగలవు? డోంట్ మిస్ ద పాయింట్. అంటే లక్కన పురుషుల్లోకి దూరే ఆ దెయ్యాలు. పురుషుల్లోకి దూరి స్త్రీల్ని కూడి వివాహం చేసుకుని, ఇష్టమైన స్త్రీని కూడి వివాహం చేసుకుని చూడడానికి అవి ఎంగేజ్, నో కంట్రోల్. అంటే అవి డెవిల్స్. ఎప్పుడైతే ఈ డెవిల్స్ పురుషుల్లో ప్రవేశించాయో వారికి నచ్చిన స్త్రీలతో కూడి వారి నుంచి వచ్చిన సంతానం నెఫిలీలు వారు. అందుకే నోవా దినాల్లో పచ్చి మాంసం తిన్నారు మనుషులది. మనుషులు ఏడుస్తుంటే వారు ఆనందించారు, అదొక ఆట. మనుషులు చీల్చి చెండాడుతుంటే వారికి అదొక వినోదం. మహాక్రూరత్వం నోవా దినాల్లో. ఓ మాట చెప్పాలంటే, అన్యులలో గ్రంథాల్లో ఉన్నట్టు రాక్షసులు, ఆ నెఫిలీలు రాక్షసులు, క్రూర జీవులు. ఎందుకంటే ఆ పురుషులు ఎవరి చేత, ఎవరి కంట్రోల్లో ఉన్నారు? వాళ్ళు దెయ్యాల యొక్క కంట్రోల్. దురాత్మలై, డెమన్స్, అవి పొసెస్ అయిపోయిన పురుషులుగా నరుని యొక్క కుమార్తెని వివాహం చేసుకుని వారి నుంచి వచ్చిన సంతానమే నెఫిలీలు. అంటే వారు ఎలా ఉంటారు? ఇంకా బాబే ఎలా ఉన్నాడంటే ఎలా ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు ఎంత కాలం సహించాడు? 120. ఒక్కడైనా మారాడా? మారే అవకాశం లేదు. ఎందుకంటే దురాత్మల చేత పట్టబడి ఒక ఉద్దేశంతో స్త్రీల్ని కూడి సంతానం కలిగించిన నెఫిలీలు ఎవరనంటే దేవునికి విరోధులు. వాళ్ళు దురాత్మ ప్రభావం కలిగిన జనాంగం. ఇక దేవుడికి వచ్చింది చెప్పాలి. నీలో బాగా ద్వేషం, కుళ్ళు ఉందంటే నీలో క్షమాపణ లేదంటే, జాగ్యం లేదంటే, కనికరం లేదంటే, ప్రేమ లేదంటే, సహాయం చేసే మనసు నీకు లేదంటే, అవతలను అర్థం చేసుకుని గుణం లేదంటే, ఎవడున్నాడు, ఏ గాలుడు వచ్చాడు నీలో, ఏ గాలుడు ద్వారా సంతానం కలిగింది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు అప్పుడు? ఎందుకంటే చూడండి, స్త్రీ పురుషులు కలిసి వచ్చే సంతానమే ఆశీర్వాదం. కానీ చూడండి, స్త్రీ పురుషులు కలిసినప్పటికీ ఆ పురుషుడు ఎవరి చేత సంధించబడినాడు? ఎవరి చేత నడిపించబడుతున్నాడు? దురాత్మ, పొసెస్, డెమన్ పొసెస్. హల్లెలూయా. అందులో నుంచి వచ్చిన సంతానం శాపగ్రస్తమైన సంతానం, దుష్టులు. సమాజం నెమ్మది ఉండదని. ఇప్పుడు అన్నావు, ఈ లోకం ఏంటి దరిద్రం ఉంది, ఎవరికి చెప్పలేని పరిస్థితి, ఎవరిని ఏదన్నా కూడా మనం కొట్టేలాగా ఉన్నారు. అందుకే అన్నాడు, మనం ఏ దినాల్లో ఉన్నామని బైబిల్ చెప్తుంది. అక్కడ గట్టిగా చెప్పకూడదు, ప్రభుత్వం భయపరచాలి. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు చంపారు నిర్దాక్షిణ్యంగా. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు దౌర్భాగ్యమైన కాలంలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం సహిస్తున్నాడు ఆయన? ఎంతకాలం సహించాడు? 120 సంవత్సరాలు. He just waited. My God.
ఇప్పుడు ఈ నెఫిలిములుగా పుట్టిన వారందరూ అంటే ఎలాగా స్త్రీలు, భూమి మీద నరులు, అలాగే దేవుని స్థానం విడిచి పరలోకంలో దెయ్యాలుగా మారిన దూతలు, ప్రభావం చేత నడిపడే పురుషులు, వీరిద్దరు వివాహం చేసుకుని సంధించబడిన వచ్చిన సంతానాన్ని దేవుడు ఉపేక్షించదు. అందుకే 120 సంవత్సరాలు నోవా వారికి స్వార్థ ప్రకటించినప్పటికీ ఒక్కడు మారపడం కారణం ఏంటంటే పెట్టు రేగిపోయింది వారి యొక్క మూర్ఖత్వం. ఇక్కడ ఉన్నారు కొంతమంది మూర్ఖులు, ఎవరు పెట్టారు మారడం నాకు డౌట్ ఉంది. ఫిలిపులు అమ్మ స్పిరిట్స్ మీరు అంతమంది నడిపిపడుతున్నారు దెయ్యాలు చెప్పడం, పైకి క్రీస్తు నాలో ఉన్నాడు చెప్పుకుంటూ వేషధారణ కలిగి దెయ్యాల చేత నడిపబడే జీవితాలు ఎంతమంది ఉన్నాయి కదా. అందుకే మీ ఇంట్లో నెమ్మది లేదు, ఇంట్లో కార్యాలు లేదు, ఇంట్లో ఫలం లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. గర్వం నోవా చెప్తుంది హేళన, అలాగే చెప్తాడు లేదు అది పని పాట. దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు, ఫుల్ క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఈ నెఫిలీములుగా పుట్టినోళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు చెప్పండి, ఈ ఆత్మలను ఎక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత నరకానికి. అది ఆత్మలను గట్టిగా చెప్పబడుతున్నాడు. హల్లెలూయా. అంటే ప్రిజన్ లో ఉన్నారు, జైల్లో ఉన్నారు. జైల్లో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ముద్దాయిలుగా ఉంటారు, రెండోది ఖైదీలుగా ఉంటారు. ఖైదీ అంటే అర్థం ఏంటంటే వాడి మీద నేరం రుజువు అయిపోయింది, వాడికి శిక్ష పడిపోయింది, కాబట్టి ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి ప్రిజన్లో ఉంచుతారు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఇంకా వాదన జరుగుతుంటాయి కోర్టులో, వాడు ఇంకా ముద్దాయిగా తేల్చబడలేదు, వాడు చేసిన తప్పు రుజువు అవ్వలేదు. ఆ రుజువు అవడానికి వాయిదాల మీద వాయిదాలు వెళ్తూ ఉంటాయి, ట్రయల్స్ వెళ్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాడు దొంగ అని చెప్పడం లేదు, అది రుజువు అవ్వాలి. ఇప్పుడు ముద్దాయి మాత్రమే చేస్తే హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మయున్న శనివారం ఆయన చేసిన పని ఏంటంటే ఆత్మయున్న యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడైనా? శుక్రవారం అయితే మరణించాడు, అదే పాత్ర. ఆదివారం పునరుద్ధారణే లేచాడు, అదే ఆయన రొట్టె. హల్లెలూయా. కానీ మధ్యలో ఒకటి జరిగింది, ఆయన పాతాళంలోకి వెళ్ళి వారికి సువార్త ప్రకటించలే. అది నెఫిలీములై దెయ్యాలే, దెయ్యం చేత నడిపించబడినాడు. మనం ఏమి చెప్తాం? పారదేశులం అంటే అమ్మ మోసం, ఆడు ఎక్కడ పోయి నీకు తెలియదు. కానీ ఆస్తిగా దేవుడు తన రాజ్యంలోకి తీసుకెళ్ళాడు, గాడి ప్రసంగాలు చేస్తుంటాం. ఆడు పోయాడు ఎవరో తెలియదు. వినొచ్చే వినండి, క్రీస్తు లేకుండా, క్రీస్తు సత్యము తెలుసుకోవడం నువ్వు వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించి నేను ఎంత క్రైస్తవ సంఘంలో ఎంత సీనియర్ గుడ్డు సీనియారిటీ నీకు ఎవడాడు చెప్పింది నీ సీనియారిటీ కావాలని? పనికి మాలిన మాటలు. ఆ క్రీస్తు ఆయన చేసిన పని ఏంటి అసలు? వాట్ డిడ్ హి డు? హల్లెలూయా. వాడు మంచికి వెళ్ళాడు, అక్రూరత్వం కలిగిన ఆత్మల మంచికి వెళ్ళాడు. నిర్ధారించబడ్డాయి మీరు పాతాళం మాత్రం, అందుకే వాళ్ళని బంధించాడు. యూదయ పత్రిక 6వ వచనం బట్టి వింటున్నారు దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడి ఉంటది, చెరలో ఉన్న ఆత్మలు బంధించాడు, గొలుసులేసి బంధించాడు. ఒకవేళ వదిలితే కనుక భూమి మీద నరుని నాశనం చేసుకెళ్ళిపోతారు దెయ్యాలు. అంటే మనుషుల దూరి క్రూరత్వంగా ప్రవర్తిస్తారు, అది వాడిని బందీగా ఉంచాడు. అట్లే హల్లెలూయా హల్లెలూయా. ఎంత భయంకరం వెళ్ళారా? ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఉండదు, బందీగా ఉంచాడు వాటిని చెరలో. ఈ చైన్ దెమ్, వదిలాడంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది సృష్టి యొక్క పరిస్థితులు. అంటే నోవా దినాలు ఎంతో ఘోరం. అక్కడికి వెళ్ళాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడు తెలిసి? పాతాళంలోకి వెళ్ళాడు. He went into the Hades where the evil demons are chained.
గొలుసులు వేయబడ్డాయి. ఎందుకంటే హార్డ్ కోర్ క్రిమినల్స్ పడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కుదిరితే మాత్రం మానవుడు మిగతా కష్టం. నోవా దినాలలాగా ఘోరం ఉన్నది, ఇంకా భయంకరంగా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతాయి. మీరు ఎప్పుడైనా టీవీలో కానీ ఎక్కడన్నా విన్నారా, చూసారా, చదివారా? మనుషుల్ని కోసేసి ముక్కలుగా సూట్ కేసులో బ్యాగుల్లో వేసి విన్నారా? ఎక్కడ రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో దొరకడం విన్నారా? అసలు ఊహించగలవా? అసలు వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? డెమన్స్, ఈవిల్ స్పిరిట్స్. హల్లెలూయా. 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 ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్? ఆడు ఎవరికైనా చూడండి, ఆడు ఎలాంటి అయి ఉంటాడండి, బ్లేడ్ పోసుకుంటే కూడా రక్తం చూసి కింద పడిపోయాడు. కానీ ఒక మనిషిని మొక్కలు పోసి వాడు బ్యాగ్లేసి వాడు ప్యాక్ చేసి పక్కన పడేశాడు అంటే ఆడి సామర్థ్యం, దెయ్యం సామర్థ్యం అది. హల్లెలూయా. 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 వారి మంచికెళ్ళి నన్ను అడగండి, యేసు ఏం చేశాడని. యేసు ఏం చేశాడు? మార్మన్స్ కోసం చెప్పండి. లేదే, లేదు, ఇంక ఛాన్స్ లేదు. ఒక్కసారి ఈ లోకంలో విను చెవులకి, ఆత్మ చెప్పు మాట చెవి కలిగిన వాడు విను గాక సంగమా. ఒక్కసారి నీ స్పిరిట్ అనగా నువ్వు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఇంకా నథింగ్, క్లోజ్ అయిపోయింది ఈ స్టోరీ. నెక్స్ట్ నీకు జడ్జిమెంటే ఉంది. మరి ఇప్పుడు ఆడ మార్మన్స్ కోసం వెళ్ళాడు పాతాళంలో, నో నెవర్, నో ఛాన్స్. మరి ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఏం ప్రకటించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. 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 ఉందా? చెరలోకి వెళ్ళినట్టుందా? ఆత్మ కలిగిన చెరలోకి వెళ్ళాడా? అయితే బ్యాక్ రండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ప్రతి ఒక్కరు బయలుదేరండి. పరిశుద్ధ వలలోకి వెళ్తున్నారు. పాత్ర పుచ్చుకునేవారు, రొట్టెలు తీసుకునేవారు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. యా, ప్లీజ్ రీడ్ నౌ. మీరు ఈ రొట్టెను తిని, యేసు అంటున్నాడు, మీరు ఈ రొట్టెను తిని నా జీవం తీసుకుని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడెల్లా, ఈ పాత్రలోని త్రాగినప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు. ముందు రొట్టె అన్నాడు, ఈ మధ్యలో ఏముంది చెప్పండి? గ్యాప్ ఉంది. చిన్న టైం ఉంది, స్పేస్ ఉంది. చెప్పండి, చిన్న స్పేస్ ఉంది మధ్యలో. అప్పుడు ఏం చేయమంటున్నాడు? చదువు చదువు. ప్రభువు వచ్చే వరకు, ప్రభువు వచ్చే వరకు రెండో రాకడలో ఆయన మరణమును ప్రచురించెదరు. అంటే మనం బలం తీసుకుంటున్నప్పుడు రొట్టెకి పాత్రకి మధ్యన మనం ఏం చేయవలసిన వాళ్ళైనా ప్రచురించాలి. ఆగండి. ఆయన మరణానికి పునరుద్ధానం మధ్యన ఆయన ప్రచురించడానికి వెళ్ళాడు. రొట్టెకి ద్రాక్షరసం మధ్యన ఆయన మరణమును ప్రచురం చేయమంటాడు. నువ్వు రొట్టె తీసుకుంటున్నప్పుడు, పాత్రలోని తాగుతున్నప్పుడు మధ్యలో మనం కూడా ప్రచురము చేయబద్దులమై ఉన్నాం. Mercy is very anxious to know what did he proclaim there. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన మారే పరిస్థితి ఉందా? మారేవాళ్ళకి భూమి మీద మారుతారు. మీకు గుర్తుందా ధనవంతుడు లాజర్? గుర్తుందా లేదా? సరే, గుర్తుందా? యా. పోనీ అక్కడైనా ప్రభా నన్ను క్షమించాలన్నాడు. జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. ఇక్కడ ఉన్న గర్వం అక్కడ కూడా ఉండడానికి ఎలా చెప్పరా? ఆ ద్వారబంధ దగ్గర బంధ దగ్గర పడి మొక్కలు తినేవాడు ఎలా చూశాడు? రా బుద్ధివాళ్ళకి అక్కడికి పోయినా ఆత్మలో ఇవన్నీ ఆత్మ మెంటాలిటీ అంటే స్పిరిట్. అక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన పంపించి చిటికి వెళ్తావు చొక్కే, అక్కడ కూడా సర్వింగ్ చేయడు, అక్కడ కూడా నీచుడేడికి మాట్లాడు. ఓ
నీ పక్కన ఉన్న వాళ్ళకి ఎంతమంది అందుబాటులో అంతమంది చెవులు అడగండి, మారే ఆలోచన నీకు, మారే ఆలోచన నీకు అసలు మనం మూర్ఖంగా ఉంటాగా మారమైందా, ఇక లేదు అక్కడ లేదు, స్టోరీ క్లోజ్. అగ్ని వాళ్ళు పురుగు చాలు, అది టెంపరీ. కానీ అగ్ని గంధకాలు జడ్జిమెంట్ అయిన తర్వాత వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ డేంజరస్. ఏ సెల్ అక్కడ చేసింది ఏంటో తెలుసా? మనల్ని ఏం చేయమంటాడో తెలుసా? బల్లకి ఆ రొట్టెకి ద్రాక్షరసం మధ్యలో ఆయన మరణమును ప్రచురించు అంటున్నాడు. మరి మరణం ప్రచురించాలంటే ఆ మరణం తెలియదు. అక్కడ వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆయన చూడండి, శరీరంలో మరణించిన ఆత్మలో జీవించాడు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? ఆత్మలో జీవించాడు. నీళ్ళు మొదలడం అర్థం ఏంటి? నేను చచ్చిపోయాను, యేసు శరీరంలో మరణించి ఆత్మలో ఎలా జీవించాడో మనం కూడా శరీరంలో మరణించి ఆత్మలో జీవించు వారినై ఉండాలి. హల్లెలూయా. అంటే అటువంటి రొట్టెకి ద్రాక్షరసం మధ్యన ఆత్మ కార్యం జరుగుతుంది, స్పిరిట్ వర్క్. పరిశుద్ధాత్మను మీ మనోనేత్రంలో తెరువును గాక. ఆమేన్. ప్రత్యేకంగా సమయంలో పరిశుద్ధాత్ముడు మీ మనోనేత్రములు సౌలుని పౌలుగా మార్చడానికి ఆ పొరలో రాకున్నట్టు మన పొరలను యేసునామములో రాకబడును గాక. ఆమేన్. థాంక్ యు లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ బందీలు ఉన్నాయి, నెఫీలీములని పిలువబడుతున్న దుష్టాత్మలు, నరులుగుడి రాక్షసులా ప్రవర్తించిన వారు భగవంతుడు ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం. రమణి పదం మా తల్లి చేస్తాను గెలుపులు ఆ నూతన బుద్ధిగా చేస్తారు. ప్రవర్తన మాత్రం మారదు. దరిద్రమైన ప్రవర్తన, దరిద్రమైన ఆలోచన, నాశనకరమైన ఆలోచన, దేవుని పైకి కొంచెం కూడా ఉండదు జీవుడికి. రెక్లెస్ లైఫ్స్, ఒక మాట డర్టీ స్పిరిట్స్. మళ్ళీ నేను చెప్పాను కదా నేను చేయమని, నువ్వు చేయవో ఏం చెప్తే కొత్త బెల్ల కట్టుకోవాలి గోడ. ఏ స్పిరిట్ ఉంది నీలో? ఏ స్పిరిట్ చేత నువ్వు మూవ్ అవుతున్నావు? ఇస్ ఇట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఆ పాత్రలోది త్రాగుతున్నప్పుడు చెవులు వినండి. డోంట్ మిస్ ఇట్. పాత్రలోది త్రాగుతున్నప్పుడు చెవులు వినండి, చెవులు వినండి, చెవులు వినండి. మిస్ అవ్వదు ఒక పాయింట్ కూడా. నువ్వు త్రాగుతుంది ఎవరినో తెలుసా? ఏంటో కాదు, ఎవరిని? క్రీస్తుని నీలోకి త్రాగుతున్నావు నువ్వు. యు ఆర్ డ్రింకింగ్ క్రైస్ట్ ఇంటు యు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అది అయోగ్యంగా తీసుకోవద్దు, అదేంటో అర్థం చేసుకోవాల్సింది. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద కప్ మీన్స్. మీరు నిజంగా ఈ మాట వినడానికి వయసు. హల్లెలూయా, హల్లెలూయా. అది అండర్స్టాండ్ అకౌంట్ మీకు చెప్తే వెళ్ళి అక్కడ యేసు ఏం చేశాడు తెలుసా? శనివారం అంతా బిజీ. ఆయన బిజీనెస్ అంతా ఏం లేదు, మారు మనసు పొందండి, ఇదిగో నేనే రక్షకుడు అన్నది. అక్కడికి వెళ్ళి ఆయన చెప్పిందంతా ఏంటో తెలుసా? మీరు చెప్పండి, నోవా కాలమందు మీరు ఎలాగైతే నరులోకి వెళ్ళి స్త్రీల చేత కూడి నెఫీలిములుగా మీరు పుట్టి నోవా ద్వారా నేను మీకు సువార్త అందించినప్పటికీ, నా మాటలు చెప్పినప్పటికీ విన్నోళ్ళని మూర్ఖులుగా కఠినాత్ములుగా జీవించి ఆమె తిరుగుబాటు చేసినందుకు మిమ్మల్ని నేను జలప్రళయంలో నాశనం చేసి ఈరోజు మీ గతి అక్కడ ఉంది. చూసారా? మీరు అంటున్నారు మరణం మీద పాతాళం మీద మీకు అధికారం ఉందని మీరు అనుకుంటున్నారు. వాటిని మీరు చేయించుకున్నారు. హల్లెలూయా. మీకు అధికారం లేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, సాతానా, సాతానా. పో. సాతానా. అలా ఎవరిని? ఏ సాతాను? ఏ దురాత్మ? నీలో ఉన్న దురాత్మ, నీ కుటుంబంలో ఉన్న దురాత్మ, నీ పరిస్థితిలో దెయ్యాలని నమ్మితే ఇప్పుడు నువ్వు ప్రయత్నించాలి. ఇప్పుడు బలం తీసుకున్నప్పుడు సేవ చేస్తున్నావు. ఓ మై గాడ్, మై గాడ్,
పళ్ళ తీసుకున్నప్పుడు ఆ రొట్టెకి ఆ ద్రాక్షరసం మధ్యలో నువ్వేం ప్రకటించాలి తెలుసా? నన్ను బాధిస్తున్న దురాత్మ, నన్ను నాశనం చేస్తున్న దురాత్మ, నా కుటుంబంలో కలిపి కల్పిస్తున్న దురాత్మ, ఏ దురాత్మ అయితే నిన్ను బాధిస్తున్నాయో ఆ పళ్ళ మంచి కార్య సమయంలో నువ్వు నరకానికి పోను. యేసులో నాకు విజయం. హల్లెలూయా. 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 థాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవకుడు ప్రార్థన చేయాలి. రొట్టెకి ద్రాక్షరసం మధ్యలో నువ్వు కూర్చొని యేసు రక్తమో రక్తమో నో ప్రకటించాలి. నీ నోట్తో పలకాలి. నీకు విషయం చెప్తాను. యేసు ప్రభు నీకు సంగ్రహితంగా, ఇప్పుడు మన బంధువుతో ఫోన్లో మాట్లాడుకున్నాం, అవునా? మన బాగా క్లోజ్ ఉన్నాడు, అంత క్లోజ్ ఉంటాడు, బంధువులైనా కొంత క్లోజ్ ఉంటాడు, మాట్లాడతాం, బాగా క్లోజ్ ఉన్నాడు. కానీ నిజం క్లోజ్నెస్ ఎప్పుడు ఉంటుంది? సన్నిహితమైన సంబంధం ఎప్పుడు ఉంటుంది? ఎదురెదురు కూర్చున్నారు, అవునా? మీకు విషయం చెప్తాను, డోంట్ మిస్ దిస్ పాయింట్. ఆ రొట్టెకి ద్రాక్షరసం మధ్య సమయంలో యేసుతో నీకు చాలా ఇంటిమసీ టైం అది. మామూలు టైంలో ఎలా ఉండొచ్చు, ఆదివారం ఇలా ఉండొచ్చు, నీకు దేవుడు ప్రభుకి నీకు ఇలా ఉండొచ్చు. కానీ పళ్ళలోకి వచ్చినప్పుడు ఇక్కడ రావచ్చు. కానీ రొట్టెకి పాత్ర మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు తెలుసా? అది చాలా పవర్ఫుల్ టైం. అది ఇట్ ఈస్ ద హైయెస్ట్ డిగ్రీ టైం. He will be with you. He will have close intimacy with you. ఆ టైంలో ప్రభు మనల్ని ఏం చేయమంటున్నాడు తెలుసా? ప్రకటించు, నా మరణాన్ని ప్రకటించు. హల్లెలూయా. ఏం ప్రకటించాలి? మరణాన్ని ఏం ప్రకటించమంటున్నాడు? నువ్వు నోటితో చెప్పాలి గట్టిగా బయటికి. ఆ రొట్టె వచ్చిన తర్వాత ఆ ద్రాక్షరసం మధ్యలో ఏం చెప్పాలంటే, సాతానా, దురాత్మలాగా నన్ను నా కుటుంబాన్ని బాధిస్తున్న మీరు యేసు క్రీస్తు నామములో పాతాళంలో పోవును గాక. ఆమేన్. నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు మరణం ద్వారా నాకు జయం కలిగింది. యేసు మరణం ద్వారా నాకు స్వాతంత్రం ఉంది. యేసు మరణం ద్వారా నాకు గొప్ప ఆశీర్వాదం ఉంది. యేసు మరణం ద్వారా నాకు గొప్ప శక్తి ఉంది. యేసు పునరుద్ధానం ద్వారా నాకెంతో గొప్ప ఘనత ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. Don't miss the point. హల్లెలూయా. ప్రభుని దీవించుకుంటాడు. వినండి, మరణించాడు శుక్రవారం, శనివారం ఏం చేశాడు? ప్రకటించాడు. వినండి, అద్భుతాలు ఎప్పుడు చూస్తావు తెలుసా? కళ్ళారా ఎప్పుడు చూస్తావు తెలుసా? నోట్తో ప్రకటిస్తే. శుక్రవారం మరణించాడు, సిలువలో సమాధి చేయబడ్డాడు. శనివారం అంతా దెయ్యాలకు వెళ్ళి డిక్లేర్ చేశాడు, ప్రొక్లైమ్ చేశాడు, నౌ ఐ హావ్ విక్టరీ, నౌ దేర్ ఇస్ ఫ్రీడమ్. అంటే అర్థం ఏంటంటే, నా నామము కలిగిన వారు మీరు ముట్టే హక్కు మీకు లేదు ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నా నామము కలిగిన నా బిడ్డల మీద మీకు అధికారం లేదు ఇక మీదట అని ప్రకటించాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి హీరో అది నువ్వు నమ్మగలిగితే
ఏదైనా చేయగలడు. ఎందుకంటే నా యేసు అక్కడ చెప్పొచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. యేసుతో సన్నిహితమైన గ్రేటెస్ట్ పవర్ఫుల్ టైం ఎప్పుడో తెలుసా? రొట్టెకి ద్రాక్షరసం మధ్యలో కొన్నది పర్టికులర్ దోస్తాడు భయం లేదు అసలు. అది నెఫిలింలా ఏమన్నా నా ఆత్మలో నా డౌట్ అది నెఫిలిం. ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడికి మాట్లాడుతున్నారు తెలియదు. చాలా డేంజరస్ అది. నాకు ఇష్టం, నేను ఒక్కొక్కరు పోతాను, నా ఇష్టం మీలో చెప్పడానికి. అలాగే నాన్న, అలాగే నువ్వు అన్నట్టే అని ఎవరు కాదు. ఆయన చూసి కొట్టాడు, సరే కొట్టాడు, మళ్ళీ తిప్పటది లేక దివానాడు మళ్ళీ లేగో నో అడ్రస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టైం. చూడండి, మరణించాడు శరీరంలో కనబడేలాగా. శనివారం ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ జరిగిందని బైబిల్ బట్టి ఇప్పుడు మనం వివరించుకున్నాం, ధ్యానించాం, అర్థం చేసుకున్నాం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోట్తో ప్రకటించిన తర్వాత ఆయన ఆదివారం మృతులలో నుంచి లేపబడ్డాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా యేసు మరణించాడు నా కోసం, కాబట్టి క్రీస్తును నేను కూడా మరణించాను అని ఉందని వాళ్ళకి మధ్యలో ఆ సమయంలో నువ్వు ప్రకటించగలిగితే ఏమని? సాతానా, నన్ను బాధిస్తున్న దెయ్యాలారా, యేసు నామములో నరకానికి తోమని ఆజ్ఞాపిస్తున్నాను ఆమేన్ అని మీరు ప్రకటించాలి. యేసులో నాకు విజయం ఉంది, హల్లెలూయా. యేసు పునరుత్థానంలో నాకు శక్తి ఉంది అని నువ్వు ప్రకటించినప్పుడు ప్రభు అంటాడు. అది శనివారం చేశాడు, మరుసటి రోజు ఏం చేశాడు? పైకి లేచాడు, హల్లెలూయా. లేచాడు. ప్రభు అంటాడు, మరణం అయిపోయిన నీ జీవితం, మరణం అయిపోయిన నీ పరిస్థితి, మరణం అయిపోయిన నీ ఆరోగ్యం, మరణం అయిపోయిన నీ ఆశయాలు ఒకటి నువ్వు ఇప్పుడు ప్రకటిస్తే పల్ల మధ్యలో ప్రభు అంటాడు, రాబోయే దినాల్లో వాటిని హల్లెలూయా. ఆయన ఆత్మీయ సత్యం మనకి భౌతికమైన సత్యంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బల్లకి మధ్యలో నువ్వు ప్రకటించాలి, ఓపెన్ చేసి నోరు. అమ్మ పక్కడే అనుకుంటారు, అయితే దెయ్యాలతో ఉంటారు అక్కడ. And are you getting the message today? Don't miss it. It's very powerful. మనం శక్తి లేకుండా నేను తెలుసు బాగా, వాడు చాలా బలవంతుడు అని తెలుసు, కానీ వాడు కూడా బలవంతుడు క్రీస్తు యేసు. హల్లెలూయా. నువ్వు ప్రకటిస్తే ప్రభు అన్నాడు, భౌతికంగా క్రీస్తు మృతుల్లోంచి ఎలా లేపబడ్డాడో, అందరికీ ప్రత్యక్షమయ్యాడో, నీ అద్భుతాలు, నీ స్వస్థత, నీ కార్యాలు కూడా ప్రత్యక్షంగా కనబడినట్లు నేను కార్యాలు చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ పాయింట్ మెసేజ్ ఇవ్వగానే లాస్ట్ పాయింట్ మీ అందరికి ఒకసారి ఒక ప్రశ్న వెనకెళ్దాం. నీ రక్షణ చూసుకోండి ప్రతి ఒక్కరు ప్లీజ్.